హలో ఎవ్రీవన్, నా పేరు వాసు. మా ఊరు తాడేపల్లి. ఈ వీడియోలో షిరిడీలో నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా మా ఊరు తాడేపల్లిగూడెం నుండి ట్రైన్లో నాగర్కర్నూల్ ఎలా వెళ్ళాలో చెప్తాను. మార్నింగ్ 11కి తాడేపల్లిగూడెంలో ట్రైన్ ఎక్కి కాకినాడ లోకమాన్య తిలక్ విజయవాడలో దిగాలి. తాడేపల్లిగూడెం టు విజయవాడ ట్రైన్ టికెట్ వచ్చి 100 రూపీస్ తీసుకుంది. ఇది ఒక అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. మా ఫ్రెండ్స్ రహీము, అలాగే వాళ్ళ బ్రదర్ అబ్బు షిరిడీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు. 4 days ముందే నన్ను అడిగారు. నేను ఓకే చెప్పాను. వెంటనే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నాను. అలాగే షిరిడీ హారతి టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను. మధ్యాహ్నం 1 గంటకి విజయవాడ రీచ్ అయ్యాను. నెక్స్ట్ ట్రైన్ రావడానికి ఇంకా గంట టైం ఉంది. విజయవాడ స్టేషన్లో మా అమ్మ చేసిన హోమ్మేడ్ పులిహోర తిన్నాము. నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి నరసాపురం టు నాగర్కర్నూల్ ఎక్స్ప్రెస్. విజయవాడలో మధ్యాహ్నం 2:20కి ట్రైన్ వచ్చింది. ఈ ట్రైన్ టికెట్ ఎలా బుక్ చేసుకున్నానో చెప్తాను. ఫస్ట్ విజయవాడ టు నాగర్కర్నూల్ వస్తే నో టికెట్స్ ఏమీ అవైలబుల్గా లేవు. విజయవాడ ముందు స్టాప్ గుడివాడ జంక్షన్ నుండి నాగర్కర్నూల్కి 100 టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో వెంటనే ఒక టికెట్ బుక్ చేసుకున్నాను. బోర్డింగ్ వచ్చి విజయవాడ ఆప్షన్ పెట్టుకున్నాను. ఈ టికెట్ నాకు 550 రూపీస్ పడింది. సో మీరు కూడా ఏమన్నా టికెట్స్ బుక్ చేసుకోవాలి అనుకుంటే స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ని మీరు మారుస్తూ చూసుకుంటే మీకు అవైలబిలిటీ అనేది పెరుగుద్ది. హారతి టికెట్స్ బుక్ చేసుకోవడానికి sai.org.in వెబ్సైట్లోకి వెళ్ళి లాగిన్ అయ్యాక ఆ వెబ్సైట్లో దర్శనం, హారతి, పూజ అండ్ అకామిడేషన్కి టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. నయీం వాళ్ళ బ్రదర్ అబ్బు చెర్లపల్లిలో మాతో జాయిన్ అయ్యారు. నేను హైదరాబాద్ రైల్వే స్టేషన్ చలపల్లి జంక్షన్ చెర్లపల్లి రైల్వే స్టేషన్ కోసం ఇదే బస్ ట్రైన్. స్టేషన్ చాలా పెద్దగా ఉంది. ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది. మార్నింగ్ 7:15కి నాగర్కర్నూల్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాం. ఇక్కడ రైల్వే స్టేషన్ బయట వ్యాన్స్ ఉంటాయి. ఈ వ్యాన్స్లో నాగర్కర్నూల్ నుండి షిరిడీకి వెళ్ళడానికి పర్ పర్సన్ 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద డ్రైవర్స్కి తెలుగు వచ్చు. 1 వెహికల్కి 7 passengers తీసుకుంటున్నారు. సో మీరు ఏంటంటే ట్రైన్లో ఉన్నప్పుడే మీరు ఒకవేళ కనుక్కుంటే 4 passengers మాట్లాడుకొని ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఒక 7 passengers ఒక వెహికల్లోకి వెళ్తే మీకు టైం కూడా కలిసి వస్తుంది. లేదా మీరు ఇద్దరు ముగ్గురు ఉంటే వెయిటింగ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వెహికల్ పార్కింగ్కి 30 రూపీస్ తీసుకుంటున్నారంట. ఆ డబ్బులు డ్రైవర్ ఇచ్చుకుంటారు, నాకు సంబంధం లేదు. సో నాగర్కర్నూల్లో అరౌండ్ 7:45కి స్టార్ట్ అయ్యాం. సో షిరిడీ శ్రీ సాయి భక్త నివాస్కి రీచ్ అవ్వడానికి 8:15 అయింది మార్నింగ్. సో అరౌండ్ గంటన్నర పట్టిందనమాట.
మూడిచ్చాడు కదరా, ఇంకేం కావాలి? షిరిడీ నగరంలోకి కొత్తగా వచ్చిన భక్తులు సాయిబాబా ఆశీర్వాదం తీసుకోవడం ఇక్కడ ఆచారం. మనం షిరిడీ వచ్చిన వెంటనే ధూళి దర్శనం లేదా ముఖ దర్శనం చేసుకుంటాం. బాబాని దూరం నుండి దర్శనం చేసుకుంటాం. నోట్: మొబైల్స్ ఆర్ నాట్ అలౌడ్. అలాగే హారతికి అరగంట ముందు నుండి అరగంట తర్వాత వరకు ముఖ దర్శనం క్లోజ్ చేసి ఉంటుంది. ప్రక్కనే శ్రీ దక్షిణముఖ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. ఆ పక్క సందులో ద్వారకామాయి చావడి ఉంటాయి. చావడికి ఆపోజిట్లో హాజీ అబ్దుల్ బాబా కాటేజ్ ఉంటుంది. సాయిబాబా లెండి తోటలోకి వెళ్ళినప్పుడు బాబా ఒకే ఒక్క వ్యక్తిని తోడుగా తీసుకువెళ్ళేవారంట. ఆ వ్యక్తే హాజీబాబా. హాజీబాబా సాయిబాబా బట్టలు ఉతకడం, మసీదు చుట్టూ, చావడి చుట్టూ క్లీన్ చేయడం, రాత్రి అయితే దీపాలు వెలిగించడం లాంటి పనులు చేసేవారు. సాయిబాబాకి 30 ఏళ్ళు సేవ చేశారు. बाबा का स्वास्थ्य अच्छा रखो, बुरी नजर से डाल तो गंदे रोजी ना हो, दया करो साई, दया रक्षा दया ఆంధ్ర భోజనం అండ్ టిఫిన్స్, ఉన్నమి గోదావరి రుచులు, ఇంకా కొన్ని హోటల్స్ చావిడి పక్కనే ఉన్నాయి. కాదర్ ద్వారకామాయి కదా, అది ద్వారకామాయి, ఇది చావడి. అటు ప్రసాదంగా ఉంటారా? అవును, యాక్చువల్లీ పాల్గో కూడా ఉంటుంది. నేను ఇటు వెళ్దాం.
ద్వారకామాయి ఫుల్గా ఉన్నారు జనాలు. దత్తాత్రేయ స్వామివారిని షిరిడి వీధుల్లో ఊరేగిస్తున్నారు. భక్తులు రోడ్డు పైన పడుకుంటే వాళ్ళని దాటుతూ వాళ్ళ మీద నుండి తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ స్ట్రీట్ షాప్స్లో పసుపు, కుంకుమ, విభూది, ఇంకా పూజా సామాగ్రి, ప్రసాదం ప్యాకెట్స్, కోవా స్వీటు, కీ చైన్స్, మ్యాగ్నెట్స్ ఇలా చాలా ఉన్నాయి. షిరిడి మున్సిపల్ కౌన్సిల్ నిర్మించిన శ్రీ సాయి పల్లకి గార్డెన్స్ చాలా బాగుంది. సాయిబాబా కొండల నుండి వాటర్ రావడం సెంట్రల్ అట్రాక్షన్. ఈవినింగ్ టైం కూర్చొని రిలాక్స్ అవ్వడానికి మంచి ప్లేస్. నెక్స్ట్ డే శనిసింగనాపూర్ వెళ్దామని ఎంక్వైరీ చేయడానికి షిరిడి బస్ స్టాండ్కి వెళ్ళాం. కానీ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వలేదు. ఆఫ్టర్నూన్ భక్త నివాసులో అన్న ప్రసాదాన్ని చేసి కొంచెం సేపు రిలాక్స్ అయ్యాము. ఈవినింగ్ హారతి కోసం స్నానం చేసి రెడీ అయ్యాం. వాటర్ మటుకు చాలా చల్లగా ఉన్నాయి, ఏదో ఐస్ బకెట్ ఛాలెంజ్ లాగా. ఇక్కడ భక్త నివాస్లో హాట్ వాటర్ వచ్చి ఎర్లీ మార్నింగ్ 4 నుండి 10 వరకు వస్తాయి. అది కూడా మనం బకెట్తో మన రూమ్కి క్యారీ చేసుకొని రావాలి. గుడిలోనే 2 శాలువాలు, 3 పుస్తకాలు తీసుకున్నాను.
కనబడింది బోర్డు ఉంది కానీ ఇంకా వెళ్ళలేదు. సాయంత్రం హారతి చాలా బాగా జరిగింది. గుళ్ళోంచి బయటికి రాగానే చేతిలో ఓ ఫ్రీ టోకెన్ పెట్టారు. ప్రసాదాలకి వెళ్ళి భోంచేయండి బాబు అని చెప్పారు. అక్కడి నుండి మేము దారి కనుక్కుంటూ వచ్చామన్నమాట. వెళ్తూనే ఉన్నాం. యాక్చువల్గా చాలా కాన్ఫిడెంట్గా గుడి పక్కనే ఉంటుందని చెప్పి చెప్పులు కూడా వేసుకోలేదు. రోడ్డు మీద నడుస్తూ ఉంటే చిన్న చిన్న చిప్స్ గుచ్చుకొని నిజంగా దేవుడు కనబడ్డాడు అనమాట. అసలు ఏంది ఎక్కడికి వెళ్తున్నాం నాకు తెలియట్లేదు. ఎవరిని అడిగినా సరే అదిగో 2 అడుగులు ముందుకే అన్నారు. మెక్డానల్డ్స్ పక్క సందే అన్నారు. చివరికైతే ఫైనల్గా ప్రసాదాలయకి రీచ్ అయిపోయాం. ఇక ట్విస్ట్ ఏంటంటే లోపల బఫెట్ హాలు అంతా బాగున్నాయి. చాలా పెద్ద హాలు. ఒక 1000 మంది భోజనం చేస్తారు. అందరూ చెప్పులు వేసుకునే తింటున్నారు. అండ్ జనరల్గా ప్రసాదం చెప్పులు ఇప్పే తింటాం. కాకపోతే చెప్పులు ఇప్పడానికి స్టాండ్ ఏం లేదు ఇక్కడ. మాకు మటుకు సాయిబాబా కనపడ్డాడు అనమాట. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే గుడి దగ్గర నుండి ప్రసాదాలకి బస్సు వస్తుంది, ఫ్రీ బస్సు. ఆ విషయం మనకు తెలియదు. అలాగే ప్రసాదాలయ నుండి గుడి దగ్గరికి కూడా బస్సు వెళ్తుంది. సో వెళ్ళేటప్పుడు ఆ ఫ్రీ బస్సుకి వెళ్ళిపోయాం. ఇక్కడ గుడి దగ్గరే ఫ్రీ షూ స్టాండ్ ఉంటుంది. దాని ప్రక్కనే మొబైల్ లాకర్స్ కూడా ఉంటాయి. అది 5 రూపీస్ ఫర్ మొబైల్. అలాగే దాని ప్రక్కనే పెయిడ్ దర్శన్ కౌంటర్స్ కూడా ఉంటాయి. అక్కడ కంప్యూటర్స్ ఉంటాయి, ఆ రేట్లు కూడా ఉంటాయి. సో మనమే ఆన్లైన్లో ఇక్కడ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు డే 2. నయీం, అబ్బు ఇంకా నేను మార్నింగే రెడీ అయిపోయాం. టిఫిన్ చేసి కాఫీ తాగుతున్నాం. ఇక్కడ ఫుడ్ ప్రసాద్ ప్యాకెట్స్ అని ఉంటాయి. ఒక్కొక్కటి 5 రూపీస్. 5 రూపీస్కి 5 చపాతీసు అలాగే ఒక స్మాల్ స్వీట్ ఇస్తారు. టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 to 10 అనమాట. అలాగే ఇక్కడ క్యాంటీన్లో టీ 2 రూపీస్, కాఫీ 3 రూపీస్, మిల్క్ వచ్చి 3 రూపీస్, లీటర్ వాటర్ బాటిల్ 10 రూపీస్. మినీ బస్లో శనిసింగనాపూర్కి స్టార్ట్ అయ్యాం. సాయి భక్త నివాస్ నుండి 9:15కి స్టార్ట్ అయితే మా ముగ్గురికి కలిపి 600 చెప్పాడు, కానీ 500 ఇచ్చాం. శనిసింగనాపూర్ వెళ్ళే దారి చూసుకున్నట్లయితే 1 వే, అంటే ఒక సైడ్ బాగానే ఉంది. అది కూడా అంత కంప్లీట్గా బాగోలేదు. మధ్యలో చాలా గతుకులు ఉన్నాయి. సో ఆపోజిట్ వే వచ్చేసి మొత్తం కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మీరు చూసుకోవచ్చు. అసలు మొత్తం రోడ్డు చాలా దూరం మటుకు చిప్స్ వేసి ఉంచారు. ఇంకా కన్స్ట్రక్షన్ జరగలేదన్నమాట. సో మొత్తం అటువైపు నుంచి వచ్చే వెహికల్స్ కూడా ఆపోజిట్లో ఇటువైపే వస్తున్నాయి. సో మధ్యలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ కూడా జరిగింది. వెళ్ళే దారిలో బస్సుని వాటర్తో క్లీన్ చేయడానికి ఒక స్మాల్ బ్రేక్ ఇచ్చాడు. మేమందరం బస్సు దిగి 10 to 15 minutes రిలాక్స్ అయ్యాం.
ప్రక్కనే ఫ్రెష్గా చెరుకు రసం తీస్తున్నాడు. తలా ఒక గ్లాస్ తాగాం. ఒక్క గ్లాసు 30 రూపీస్. ఈ బాటిల్స్ అన్నీ కూడా సోంప్స్ అన్నమాట. రకరకాల సోంప్స్ అంటే మనం డైజెషన్ కోసం వాడతాం కదా. మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు అంతా అయిపోయాక ఇస్తారు ఆ టైపు. ఒక్కొక్క బాటిల్ 80 రూపీస్ 70 రూపీస్ అలాగ ఉన్నాయి. వెల్కమ్ టు శనీశ్వర్ టెంపుల్, శనిసింగనాపూర్. చెరుకుని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న బళ్ళు చాలా కనబడుతున్నాయి. ఇండియాలో షుగర్ కేన్ ప్రొడక్షన్లో మహారాష్ట్ర సెకండ్ పొజిషన్లో ఉంది. శనిసింగనాపూర్ గ్రామ పంచాయతీ పిల్గ్రిమేజ్ ట్యాక్స్ కింద పర్ హెడ్ 5 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. जिसको ज्यादा टाइम रुकना है वो ड्रॉपिंग हो जाने का। यहाँ पे 10-15 मिनट में ही दर्शन होता है। 1 घंटे तक गाड़ी रुकता है यहाँ पे। जिसको और भी ज्यादा टाइम रुकने का है वो अभी ड्रॉप हो जाने का। यहाँ पे 10-15 मिनट में ही दर्शन होता है। यहाँ पे यहाँ रश नहीं होता है, पूरा मंदिर खाली पड़ता है यहाँ। हाँ। ये 1 आवर्स वेटिंग होता है। ज्यादा टाइम रुकना है तो ड्रॉप हो जाने का। శనిసింగనాపూర్ రీచ్ అయ్యేసరికి 11:15 అయింది. అరౌండ్ 2 గంటలు పట్టింది. బస్సు దిగిన వెంటనే కాళ్ళు కడుక్కొని టెంపుల్కి వెళ్ళమని చెప్తున్నారు. షాప్లో దేవుడి సామాగ్రి ఆయిల్ తీసుకోమని ఫోర్స్ చేస్తున్నారు. బాస్కెట్ వచ్చేసి 50 రూపీస్, ఆయిల్ వచ్చేసి 100 రూపీస్. వాడవాడు కానీ దెబ్బ ఇచ్చేసి మళ్ళీ లోపలికి వెళ్ళంట ఏంటి కేరళ వస్తుందా? చింటూ అన్న బుజ్జి ఆగమంటున్నాడు. ఇక్కడ తీసుకుంటాడు. పార్కింగ్ ఎక్కడ దాకా తీసుకొస్తున్నాడు కదా మన అప్లై చేసాడు. ఎంక్వైరీ ఆఫీస్ అదే షాపుల్లో ఉంటుంది. నేను షాప్ తీసుకుంటారు కదా. ఎంత అంట?
पूरा सामान दिया तो 100 नालो का दान करते सर से सिंपल नालो इसके अंदर 6 आइटम है चप्पल भाई हो रहा है ये सब पूरा था ये कंप्लीट ఇంటి మళ్ళీ కడుక్కోవాలా? వచ్చిన తర్వాత అవి మళ్ళీ అన్నీ తీసుకునే ముందు కడుక్కోవాలంట. అదే ఎట్లా వచ్చినట్టు పెట్టడం ఇలాగా ఇట్రామా చూడండి మా ఇష్టం. అది వేసి లేకపోతే దండ వేసి ఇది ఇలా ఇచ్చి పట్టుకుంటాను దండ వేసి. ఏంటంట లోపలికి వెళ్ళినారు సపరేట్ లైన్ అది సపరేట్ లైన్. पास काटना भाई भैया टिकट మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోతాం మనం? ఉంగరాలు ఎక్కడ వేసారు? ఉంగరాలు అక్కడే
ఏంటి పిడకలు ఆడుకుంటున్నాడు కాలుతున్నాడు పిడకలేదు పిడకలా ఏంటి చింటున్నాడు చింటూ వచ్చాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అయిపోయాడు ఏంటి रुपया కౌంటర్ నెంబర్ 2 అన్నారుగా ఇలా వచ్చి ఎక్కడికి వెళ్ళినా తెలుగుగా ఉంటుంది.
चालत राहा. चला पुढे पुढे चालत राहा. चालत राहा पुढे पुढे. पिंटू ओय सोने का तरीका था. ये जो फोटो है बाबा के साथ रहते हैं परम ज्ञान प्राप्त हुआ. चिड़िया पक्षी इनकी भाषा वाहन संपत्ति के समझ में आने लगी. कुछ काम से वो दूसरे गांव जा रहे थे. झाड़ में जो चिड़िया बैठी वो बात करने लगी. ये जो गांव में उत्सव है खाना है इसमें जहर है पॉइजन है. अगर गांव वाला लोग खाना खाता मर जाएगा. महासपति ने सुना बाबा बोला जाओ ये खाना रोको. दौड़ के आया खाना रोका इनका जान बच गया. महासपति को कोई भी पैसा दिया लेता नहीं. बाबा ने मना किया. बुढ़ी साहब कुछ रुपया लेके उनका घर गया. भाई आप ये रोको आपका काम आएगा मगर दिया नहीं. गुरुवार का दिन बाबा को नाचते गाते गांव में घुमाने का. अभी बाबा का पालकी निकलता. भगवान शिव ने जो खंडोबा अवतार धारण किया वो अग्नि में चढ़ने का उत्सव महासपति ने. अभी इनका परंपरा ఇంకా ఎంతసేపు ఉంది? చెప్పు. కరెక్ట్ మనకి టైం 10 వెళ్ళడం కూడా ఉంది. 8 కిలోమీటర్లు 7 ఉంది. 7 కిలోమీటర్లలో 10 నిమిషాలు వెళ్ళాలి. కేటీసీ అంటే ఓకే కానీ ముందు ట్రైన్ వెళ్ళాలి ఫస్ట్. ట్రైన్ అసలు వస్తున్నా ఎక్కడుంది? In 7 kilometers, turn left onto Nagarsul Station Road.